ఈ 30వ వేడుకకు రావటం అన్నది అది నాకు బాధ్యత. సంధ్య గారు, ఏంటి మీరు మాట్లాడేది? ఆ బిడ్డ మీ బిడ్డ? అవును, నా బిడ్డే. నేను 9 మాసాలు కడుపులో మోసిన నా బిడ్డ. రాజేష్ గారు, నన్ను క్షమించండి. మిమ్మల్ని మోసం చేసింది వింధ్య కాదు, నేను. వింధ్యకిచ్చిన మాట కూడా తప్పి ఇప్పుడు నిజం చెప్పాల్సి వస్తుంది. ఎందుకంటే మీరు విడాకుల వరకు వెళ్తున్నారు కాబట్టి. నాకు మరో దారి లేదు. నా వింధ్య క్యారెక్టర్ కాపాడుకోవడానికి నేనిప్పుడు జరిగిందంతా చెప్పేశాను. ఐఎమ్ వెరీ సారీ సంధ్య గారు, నన్ను క్షమించండి. నేను అలా తప్పుడు మాటలు మాట్లాడినందుకు మీరు నన్ను క్షమించాలి. ఇదేంటి ఈ పార్వతి ఇంకా రాలేదు? ఇంత తీరిగ్గా వస్తుందేంటి? అయ్యో, ఆవిడ అలా ఉన్నారు కాబట్టే అందుకే కోడలు ఇలా వ్యవహారాలు నడిపిస్తుంది. పోనీ ఫోన్లో వీడియో వద్దులే వదినా, కాసేపు ఆగు, వస్తుందేమో చూద్దాం. బాబు, ఏమైంది? ఇంకా ఎంతసేపు పడుతుంది? చూస్తున్నానమ్మా, ఒక్క నిమిషం. తొందరగా చూడు బాబు. నాకు తెలిసి నా వింధ్య ఏ తప్పు చెయ్యదని నాకు తెలుసు సంధ్య గారు. ఏంటండి, ఏంటి మీరు మాట్లాడేది? నేను ఇలా మాట్లాడితే తప్ప మీరు నోరు తెరవరని నాకు తెలుసు. ఈ బిడ్డ పోలికల మీద నాకు అనుమానం వచ్చిందే తప్ప నా వింధ్య మీద నేనెప్పుడూ అనుమానపడలేదు. నా దగ్గర ఏదో దాస్తున్నారు, అది తెలుసుకోవాలనుకున్నాను. అలా తన మీద అనుమానపడితే నేను ప్రవర్తించే విధానం వేరుగా ఉండేది. అయినా నేను రోజు అలా ప్రవర్తించి వెళ్తూ ఉంటే వింధ్య ఎంత మదన పడుతుందో నాకు బాగా తెలుసు. నా దగ్గర ఏదో రహస్యం దాస్తున్నారని బలంగా నా 6th సెన్స్ చెప్తోంది. అందుకే నేను ఇన్ని రోజులు నేను మిమ్మల్ని కలవటానికి ప్రయత్నించాను. పాపకి సంబంధించిన రహస్యం మీకు తెలిసే ఉంటుందని నేను ఏ నిర్ణయానికి రాలేదు. ఇప్పుడు కూడా నేను విడాకులని చెబితేనే మీరిక్కడికి వస్తారని అలా చెప్పాను. ఒక పక్కన మా అమ్మ కూడా తన పైన ఒట్టు వేసుకొని నిజం చెప్పరా, అసలు ఏంటి నీ సమస్య అని అడిగితే ఇది అని చెప్పలేక క్లారిటీ వచ్చే వరకు ఎదురు చూశాను. ఇప్పుడు నాకు క్లారిటీ వచ్చింది. చాలు సంధ్య గారు, అసలు ఏం జరిగిందో నాకిప్పుడు అంతా అర్థమైంది. కానీ మీరు చేసింది మాత్రం చాలా తప్పు. మీ కన్న బిడ్డని మీ భర్తకి, మీ అత్తగారికి తెలియకుండా మిమ్మల్ని మీరే మోసం చేసుకొని ఒక ఫ్రెండ్ కోసం మీ బిడ్డనివ్వడం అనేది చాలా తప్పు. ఇంకా ఎంతసేపు పడుతుంది బాబు?
అబ్బా వదిన గారు, ఇంకెంతసేపు? వాళ్ళు వెళ్ళిపోయాకొస్తారా? ఆటో ఆగిపోయింది, 2 నిమిషాల్లో వచ్చేస్తాను మీ దగ్గరికి. సరే వదిన, త్వరగా రండి. వస్తుందంటలేవే. బాబు, ఇంకా ఎంత టైం పడుతుంది? అయిపోయిందమ్మా. మేడం కూర్చోండి. సంజయ్ గారు, మీరు ఏం చేశారో మీకైనా అర్థం అవుతుందా? అసలు పురిటిలోనే బిడ్డ చనిపోతే మీ బిడ్డనివ్వడానికి మీకు మనసెలా వచ్చింది? తీసుకోవడానికి మా వింధ్యకి మనసెలా వచ్చింది? తర్వాత మీ బిడ్డ చనిపోయిందని తెలిసిన తర్వాత కూడా మీ పాపని మీకివ్వకుండా వింధ్య ఈ నిజాన్ని ఎలా దాచిపెట్టింది? వింధ్య ఇంత స్వార్థంగా ఎలా ఆలోచించింది? లేదు, ఇందులో వింధ్య తప్పేమీ లేదు. మాకు బిడ్డ లేదని మా కుటుంబం అంతా అప్పటికే ఒక నిర్ణయానికి వచ్చారు. మీ కుటుంబంలో అందరూ ఆ పాపపై ప్రేమను పెంచుకున్నారు. ఆ బిడ్డ మీ బిడ్డే అని మీ అమ్మగారు పేరు కూడా పెట్టుకున్న తర్వాత ఇప్పుడు కాదు, అబద్ధమని నేను ఎలా చెప్పగలను? అలా అని స్నేహం కోసం నవమాసాలు మోసిన పేగు బంధాన్ని తెంచేసుకుంటారా? త్యాగానికి కూడా ఒక హద్దంటూ ఉండాలి కదండి. నాకు అంతకు మించి వేరే దారి తెలియలేదు. చిన్నప్పటి నుంచి నాకు అన్ని వింధ్యే. అదంటే నాకు ప్రాణం. దానికోసం బిడ్డనే కాదు, నా ప్రాణం కూడా త్యాగం చేస్తాను. మీకు ఎలా చెప్పాలో నాకు అర్థం కావడం లేదు. కానీ మా ఇద్దరి శరీరాలే వేరు, ఆత్మలొక్కటే. నేను ఆ రోజు నా బిడ్డనివ్వడం వల్లే ఈ రోజు నా వింధ్య ఎంతో సంతోషంగా ఉంది, ఎంతో ఆనందంగా ఉంది. నా చేతుల్లో బిడ్డ లేదని నేను ఎంత మదన పడుతున్నానో, పురిట్లో బిడ్డ చనిపోయిందని ఇంట్లో మా అత్తయ్య మా ఆయన ఎంత కుమిలిపోతున్నారు. మా బిడ్డని కోల్పోయామని మేమెంత బాధపడుతున్నామో, వాటన్నింటికంటే నా వింధ్య మొహంలో చిరునవ్వుని చూశాను. నా బిడ్డ వల్ల నా వింధ్య కాపురం చక్కగా ఉండడం చూశాను. వింధ్య బిడ్డ కోసం మీ అమ్మగారు ఎన్నో ఆశలు పెట్టుకున్నారు. ఆడబిడ్డ పుట్టాలి, వాళ్ళ అమ్మ పేరు పెట్టాలి అని ఎన్నెన్నో కలలు కన్నారు. అంటే మీ అమ్మగారు వింధ్య బిడ్డ పురిట్లోనే చనిపోయింది అని తెలిస్తే తట్టుకోగలరా? వింధ్యని క్షమించగలరా? అందుకే ముందు వెనక ఆలోచించకుండా నా బిడ్డని వింధ్యకి ఇచ్చేశాను. మీరిస్తే తీసుకోవడానికి మీ ఫ్రెండ్ ఒప్పుకుందేమో కానీ నేనొప్పుకోను. నేనిప్పుడే వెళ్తాను. వెళ్ళి మా అమ్మా నాన్నలకి ఏదో ఒకటి చెప్పి వాళ్ళని ఒప్పించి మీ బిడ్డని తీసుకొస్తాను. మీరు కోల్పోయిన మీ ఆనందాలు, సంతోషాలు అవన్నీ తిరిగి మీకిచ్చేస్తాను. మీ పాప మీ దగ్గరే పెరగాలి, అదే న్యాయం. నేనిప్పుడే వెళ్ళి తీసుకొస్తాను. రాజేష్ గారు, ప్లీజ్ వద్దండి. దయచేసి నా మాట వినండి, ప్లీజ్. వద్దు సంజయ్ గారు, నన్ను ఆపొద్దు. మీరు వెళ్తే నా మీద ఒట్టే. మీకు దండం పెడతానండి. 2 కుటుంబాలు బిడ్డల విషయంలో ఒక నిర్ణయంలో ఉన్నారు. మా కుటుంబంలో బిడ్డ లేదు అనే బాధ నుండి మేము ఇప్పుడిప్పుడే బయటపడి కాస్త ప్రశాంతంగా ఉన్నాం. ఇప్పుడు అది అబద్ధం అని వాళ్ళకి నిజం తెలిస్తే
నన్ను మోసం చేసావా సంధ్య అని నా భర్త అడిగితే నా దగ్గర ఏ సమాధానం లేదు. ఇన్ని రోజులు కూతుర్లా చూసిన కోడలు నన్ను మోసం చేసింది అని మా అత్తయ్య గారు నన్ను అడిగితే నేనేం చెప్పాలి? పాప తన మనవరాలు అని ప్రేమగా తన తల్లి పేరు పెట్టుకున్నారు. అలాంటిది నన్ను మోసం చేసావా అని వింధ్యం మొహం చూడరు మీ అమ్మగారు. అటు వింధ్యకి ఇటు నాకు ఇద్దరికి సంతోషాన్ని కుటుంబాన్ని దూరం చేస్తారా మీరు? మీరిప్పుడు నిజం చెప్తే మా జీవితాలు తారుమారవుతాయి. చేతులెత్తి వేడుకుంటున్నాను, ప్లీజ్ దయచేసి ఈ నిజాన్ని ఇప్పుడే మర్చిపోండి. అలా కాదు సంధ్య గారు. నా వింధ్యకు కూడా నేను మాటిచ్చాను, ఈ నిజం నాకు దానికి తప్ప వేరెవ్వరికి చెప్పను అని. దాని కాపురం నాశనమవుతుందనే నేను భయంతో మీకు చెప్పాను. దయచేసి ఈ నిజాన్ని మీ మనసులో దాచుకొని మా ఇద్దరి జీవితాలు కాపాడండి. సంధ్య గారు, ఇప్పుడు కూడా మీ త్యాగంతో మా సంతోషాలు కోరుకుంటున్నారు. మీ త్యాగం వృధా పోదు. మీ కోరిక మేరకు మీరిచ్చిన మీ బిడ్డ మా బిడ్డగా మీరు తలెత్తుకునేలాగా గర్వంగా ఫీల్ అయ్యేలాగా పెంచుతాను. మీ స్నేహానికి చిహ్నమైన మీ బిడ్డ ఇక నుంచి మా బిడ్డ. మీ త్యాగం ఎప్పటికీ మరవలేనిది. మిమ్మల్ని చూస్తుంటే స్నేహం కోసం మాతృత్వాన్ని త్యాగం చేసిన ఒక దేవతలా కనిపిస్తున్నారు. మీరు ఎప్పుడు హ్యాపీగా ఉండాలి సంధ్య గారు. నా మాట ప్రకారం ఈ నిజాన్ని నాలోనే దాచుకుంటాను. మీ బిడ్డను నా సొంత బిడ్డలా పెంచుకుంటాను. ఏంటి వదిన గారు, మీ కళ్ళతో మీరు చూసారా? మేం చెప్తే ఏదో అబద్ధం అనుకుంటారు కదా. మీ కోడలు మీ కూతుర్ని పక్కన పెట్టుకొని ఇదిగో ఇలాంటి వ్యవహారాలన్నీ చేస్తుంది.
అంతా అయిపోయాకొచ్చారు. ఇందాకటి నుంచి ఇద్దరు ఏవేవో మాటలు ఏవేవో గొడవలు అనుకోండి, మాకే రక్తం మరిగిపోతుంది. మా పార్వతి వదిన గారిని శ్రీకర్ని మోసం చేస్తావని నాలుగు కడిగేద్దామనుకున్నాం. కానీ మీ కళ్ళతో చూడకుండా మేం ఇన్వాల్వ్ అయితే మీ కోడలు కూతురు మాట తిప్పేసి అబద్ధం ఆడేస్తాను. అసలే మీకు మీ కోడలంటే నమ్మకం ఎక్కువ. వదినా, ఏమైంది? రాజేష్ అన్నయ్య ఏదో చెప్పాలన్నాడు కదా, చెప్పేశాడా? వింధ్య వదినకి విడాకుల గురించి ఏమన్నాడు? తన మనసు మార్చుకున్నాడా వదినా? వదినా, శ్రీజ, ఏంటి వదినా అలా ఉన్నావేంటి? ఏం లేదు, మనం తర్వాత మాట్లాడుకుందాం. వెళ్దాం పద. సరే వదినా, పద. అత్తయ్య, అమ్మా, నువ్వెప్పుడొచ్చావు? నువ్వు బయట కాపలా కాస్తున్నావే, అప్పుడొచ్చాను. అత్తయ్య, అది నువ్వు మాట్లాడొద్దు. వద్దు వద్దు అంటున్నా వినకుండా ఆ రాజేష్ని కలవడానికి వచ్చావు కదా. అమ్మా, అది రాజేష్ అన్నయ్య వింధ్య వదినకి ఏదో ప్రాబ్లం ఉందంటేను. నా కడుపున ఎలా పుట్టావే నువ్వు? రా. అమ్మా, అత్తయ్య, నీలా మోసం చేస్తూ బ్రతికే వాళ్ళు కాదు. అమ్మా వింధ్య, మాయా, ఈ జ్యూస్ తాగమ్మా. వద్దు మాయా. అమ్మా, నువ్వు సరిగ్గా భోజనం చేసి కంటి నిండా నిద్రపోయి ఎన్ని రోజులైందో నీకు తెలుసా అమ్మా? ఈ రోజు ఉదయం నుంచి పచ్చి మంచినీళ్లు కూడా తాగకుండా వాడొచ్చి ఏం చెబుతాడో అని భయంగా ఎదురు చూస్తున్నావు. నువ్వు అలా ఉంటే మాకెలా ఉంటుందమ్మా? ఎంతో ప్రేమగా చూసుకునే వ్యక్తి మీ అబ్బాయి నన్నెప్పుడు ఒక్క మాట కూడా అనలేదు. కానీ ఇప్పుడు ఇలా మారిపోయారు. ఈ సమస్యకి పరిష్కారం ఎప్పుడు దొరుకుతుందా, ఏ రోజున ఏం జరుగుతుందా అని భయంగా ఉంది మావయ్య. అమ్మా వింధ్య, వాడు నేను ఒక్క మాట అంటేనే నీకంటే వాడే ఎక్కువ బాధపడిపోతాడు. అలాంటిది నిన్ను ఇంత ఇబ్బంది పెడుతూ దూరం పెడుతున్నాడు అంటే వాడు ఇంకెంత బాధపడుతున్నాడో నేనొక కన్నతండ్రిగా అర్థం చేసుకోగలనమ్మా. చిన్నప్పటి నుండి వాడు ఎవ్వరినీ ఒక్క మాట అన్నది లేదు. ఆ మందు అలవాటు తప్ప వాడికి మరో చెడు అలవాటు లేదమ్మా. వాడు చాలా మంచోడమ్మా. కానీ వాడు నిన్ను ఎందుకిలా వేధిస్తున్నాడో వాడికి ఏమైందో అర్థం కావట్లేదమ్మా. అమ్మా వింధ్య, ఒకవేళ నాతో చెప్పుకోలేనిది ఏదైనా విషయాన్ని, మీ ఇద్దరి మధ్య ఏదైనా రహస్యాన్ని దాచిపెట్టావా అమ్మా? ఏమైనా ఉంటే చెప్పమ్మా. ఏమున్నా భార్యాభర్తల మధ్య దాపరికాలు ఉండకూడదు. ఇలాంటి దూరాలే పెరుగుతాయమ్మా. ఏదైనా ఉంటే నాతో చెప్పమ్మా. భార్యాభర్తలన్నాక 100 ఉంటాయి. అవన్నీ బయటికి చెప్పుకోలేం కదా. అలా ఏమైనా ఉన్నాయా అని. అలాంటిదేమైనా ఉంటే తండ్రి లాంటి వారు మీరు తల్లిలా చూసి అత్తయ్య గారికి చెప్పుకునేదాన్ని కదా మావయ్య.
సమస్యని ఇంత దూరం తెచ్చుకునేదాన్ని కాదు కదా. నవ్వుతూ కళకళ్లాడుతూ సందడిగా ఉండే పరిస్థితి నుంచి ఇలా అనుక్షణం భయపడుతూ ఏడుస్తూ కూర్చునే పరిస్థితి వచ్చింది. కారణం లేని ఈ సమస్యని ఏమనాలో కూడా తెలియట్లేదమ్మా. అయినా తప్పు చేసినప్పుడే భయపడాలమ్మా. ఏ తప్పు చేయనప్పుడు భయం ఎందుకు? ధైర్యంగా ఉండమ్మా. వాడేం చెప్తాడో చూద్దాం. బిడ్డ లేకుండా అత్తగారింట్లో ఎలా అడుగు పెట్టాలి అని అడిగావు కదూ. నా బిడ్డతో వెళ్తున్నావు. ఏంటత్తా అలా ఉన్నావు? ఓ, బయటికెళ్ళిండే బావా. వచ్చాక ఏం బాంబు పెలుస్తాడు అనా? ఏదైనా తప్పదు కదత్తా. మనం తీసుకోవడానికి రెడీగా ఉండాలి. పాపం బావ ఎంత బాధను అనుభవిస్తున్నాడు. నువ్వు నా కడుపును పుట్టకపోయినా నా కొడుకు కడుపును పుట్టావు. నాకు చాలా ఆనందంగా ఉందమ్మా. ఖచ్చితంగా ఏదో పెద్ద విషయమే అయి ఉంటుంది. మనం ఈ టైంలోనే బావకి సపోర్ట్గా ఉండాలి. అదిగో బావ వచ్చేసాడు. ఎన్నాళ్ల నుండి సాగుతుంది ఈ వ్యవహారం? సిగ్గుందా నీకు? నువ్వు చేస్తుంది చాలక దీని జీవితాన్ని కూడా నాశనం చేస్తున్నావు. దీన్ని కూడా చెడగొడతావా?